ఇక డీటెయిల్స్ చూస్తే టీడీపీ బీజేపీ జనసేన కూటమి క్లీన్ స్వీప్ చేయడం ఖాయమన్నారు చంద్రబాబు. 17న చిలకలూరుపేట కూటమి సభకు ప్రధాని మోదీకి ఆహ్వానం పలికామని, సభకు ప్రధాని హాజరవుతారనే భావిస్తున్నామన్నారు. ప్రధాని సమయం ప్రకారం అవసరమైతే సభ తేదీ మార్చుకుంటామన్నారు. ఢిల్లీలో మీడియాతో చిట్చాట్లో మాట్లాడిన చంద్రబాబు ఈ సభకు బీజేపీ నేతలు కూడా హాజరవుతారని అన్నారు. మూడు పార్టీలు కలిసి ఈ నెలలోనే ప్రచారం మొదలు పెడతాయని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ఉజ్వల భవిష్యత్తు కోసమే ఎన్డీఏలో భాగస్వాములు అయ్యామన్నారు. జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి నెట్టారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని ప్రగతి పథాన నడిపించాలంటే కేంద్రం సహకారం తప్పకుండా అవసరమని, అందుకే బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందన్నారు. ఏపీని అప్పుల కుప్పగా మార్చారని, రాబోయే రోజుల్లో అప్పు పుట్టని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. ప్రభుత్వ పథకాలన్నీ మూలన పడ్డాయని, ఒక పరిశ్రమ కూడా గత 5 ఏళ్లలో రాలేదన్నారు. పోలవరం ఆగిపోయింది, రైల్వే జోన్ ఊసేలేదు, విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపలేకపోయారని మండిపడ్డారు. కేంద్రం సహకారంతోనే ఏపీ అభివృద్ధి సాధ్యం కాబట్టి బీజేపీతో పొత్తు అనివార్యమైందన్నారు.